హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన లీవర్ కర్రీ, చికెన్ లీవర్ కర్రీ. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నా స్టైల్లో అయితే సింపుల్గా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ బటన్ ఒత్తేసేయండి. ఇక్కడ నేను లివర్ ఫ్రై చేయట్లేదు, కర్రీ చేస్తున్నాను కాబట్టి నేను ఒక 3-4 ఆనియన్స్ అయితే తీసుకున్నా. అవి మనకు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ అయితే బాగుంటుంది. గ్రేవీ అయితే మంచిగా కుదురుతుంది కాబట్టి నేనైతే చాలా చిన్నగా కట్ చేసుకుంటున్నా. మీరు కూడా అలాగే కట్ చేసుకోండి, తప్పకుండా ట్రై చేయండి. లివర్ కర్రీ ఎప్పుడో ఒకసారి తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి, మరీ ఎంత ఏం శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదు. బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా అయితే చూపిస్తేస్తున్నా నేను. ఇది మళ్ళీ పేస్ట్ పట్టి కూడా చేయొచ్చు. ఆనియన్ టమాటా పేస్ట్ పట్టి చేసిన గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్నా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అబ్బా లివర్ కర్రీ అంటే. అందుకనేసి చాలా రోజుల తర్వాత నేనైతే మా ఆయనతో తెప్పించుకున్నా. 4 ఆనియన్స్ అంటే మరీ ఎక్కువ అవుతుందేమో అనేసి నేను ఒక ఆనియన్ అయితే తర్వాత కర్రీలోకి తినడానికి బాగుంటుంది అన్నట్టు నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నా. నాకైతే నిజంగా చెప్పాలంటే రౌండ్గా కట్ చేయడం రాదు. హోటల్లో చాలా బాగా నీట్గా కట్ చేస్తారు కదా. కట్ చేసి పక్కన పెట్టుకున్నా. అంతలోనే మా హస్బెండ్ అయితే లీవర్ తీసుకొచ్చిండు. అవైతే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, అందుకనేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేయమని చెప్పిన. మరీ చిన్నవి కట్ చేసినా బాగుండదు కదా అన్నట్టు మీడియం సైజులో అయితే కట్ చేసిండు. తర్వాత ఒక 4 పచ్చిమిర్చీస్ అయితే తీసుకున్నా. మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి 2-3 ఇలాచి, ఒక దాల్చిన చెక్క అండ్ ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాం. నెక్స్ట్ అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అయితే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఫస్టే వేసుకుంటే కర్రీ అనేది తొందరగా అయిపోతుంది కాబట్టి నేనైతే ఫస్టే ఉప్పు వేసేస్తాను. కర్రీ అనేది ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది కదా, అందుకనేసి ముందుగానే ఉప్పు వేసుకున్నాం అనుకో కర్రీ అనేది తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ అయితే అల్లం పేస్ట్ వేసుకున్న. పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ అయితే లీవర్ వేసుకోవాలి. నాకు లీవర్ కర్రీ తినడం ఇష్టం కానీ వండడం ఎట్లనో అనిపిస్తుంది. అది చూస్తా అంటే ఎట్లనో ఫీలింగ్ ఉంది కదా రెడ్గా అన్నట్టు. నాకైతే అంత నచ్చదు. మా మమ్మీ బాగా చేస్తుంది లీవర్ కర్రీ, కానీ ఇప్పుడు మా హస్బెండ్కి లివర్ కర్రీ రాదంట, అందుకనేసి నేనైతే ట్రై చేసిన. కానీ టేస్ట్ అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఒక 2-3 టమాటాస్ తీసుకున్నా. అవి కూడా చాలా చిన్నగా కట్ చేసుకొని అవి అయితే వేసుకున్నా గ్రేవీ కోసం కాబట్టి. నేను ఇక్కడ పిండి 2 స్పూన్స్ తీసుకున్నా. తర్వాత దాంట్లోకి చికెన్ మసాలా, ధనియా పౌడర్ అన్నీ దాంట్లోనే వేసి నీట్గా కలిపేసి అయితే కర్రీలోకి వేసుకోవాలి. ఫ్రై చేయట్లేదు కాబట్టి నేనైతే ఇక్కడైతే జొన్న పిండి తీసుకున్నా. మీ ఇష్టం, మీరు స్కిప్ చేసినా నో ప్రాబ్లం. కానీ కర్రీ చేయాలనుకుంటే జొన్న పిండి అయితే బెస్ట్ కాంబినేషన్, కర్రీ కూడా బాగా కుదురుతుంది అనేసి నేనైతే తీసుకున్నా. నెక్స్ట్ అయితే ఇక్కడ చూసిరా కర్రీ చూడండి మంచిగా దగ్గరికి అయింది, ఉడికించింది. మ్యాక్సిమం టమాటాలు కూడా ఉడికినాయి కాబట్టి మసాలా అవన్నీ వేసి ఒకసారి నీట్గా కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అబ్బా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్కి అయితే మనకెంతో ఇష్టమైన కొత్తిమీర వేసుకోవాలి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. బాయ్.